నా పేరు శాలిని. 6 టీవీలో ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి భట్టి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఎల్బీ నగర్లో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది దుండగుల దాడి. ముంబై శివారులో బ్రేకులు ఫెయిల్ అయిన గూడ్స్ రైలు. వారపూడి గ్రామంలో పరువు హత్య. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఓం అహం వసామి వసామ్యహమహం వసామి వైకుంఠే వైకుంఠే వసామ్యహమహం వసామి వైకుంఠే వసామి వైకుంఠే వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వసామి వసామి వైకుంఠే యోగినాం వైకుంఠే యోగినాం యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే హృదయే యోగినాం వైకుంఠే వైకుంఠే యోగినాం హృదయే యోగినాం హృదయే హృదయే యోగినాం యోగినాం హృదయే రవౌ రవౌ హృదయే యోగినాం యోగినాం హృదయే రవౌ హృదయే రవౌ రవౌ హృదయే హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా సర్వస్వరూపేస్తుతే శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం దీర్ఘమాయుః శతమానం భవతి ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆకలి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం సమ్మంగళాని భవంతు తథాస్తు. ఇప్పుడు శుభలేఖల సందడి కనిపిస్తుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి బాజాలు బాగున్నాయి. తన కుమారుడి వివాహ వేడుకకు రాజకీయ హేమహేమీలను ఆహ్వానిస్తున్న భట్టి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మార్చి 5న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సాధారణంగా రాజకీయాల విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా నేతలు ఏకమవుతుంటారు. ఇప్పటికే భట్టి విక్రమార్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఇతర కేబినెట్ మంత్రులను ఆహ్వానించారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును కలవడం ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న ఈ వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల కలయికతో ఒక వేదిక కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎల్బీ నగర్లో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది దుండగులు దాడి చేసి కారును ధ్వంసం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడికి గాయాలవ్వగా దాడి చేసిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి విషమించకుండా పోలీసులు భారీగా మోహరించారు. అలాంటిది మీరు ఏదో అపోహపడి మీరు రిక్వెస్ట్ చేసిన ఉన్న పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి డాడీకి వచ్చాడు, ఆడికి వచ్చాడు. మీరు చెప్పినా చెప్పినాక ఎందుకు పని ఉంటా అంటే జనాన్ని తీసుకొని వచ్చాక ఏంది మీరు అంటే నాకు అర్థం కాదు. అంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై శివారులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పట్టాలపై ఒక గూడ్స్ రైలు మృత్యు శకటంలో దూసుకొచ్చింది. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. లోపల లోకో పైలట్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అది 1000 టన్నుల లోడ్తో వెళ్తున్న ఒక భారీ గూడ్స్ రైలు. అనుకోని సాంకేతిక లోపంతో ఆ రైలు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. సాధారణంగా గూడ్స్ రైలు నెమ్మదిగా వెళ్తాయనుకుంటే పొరపాటే. బ్రేక్లు పనిచేయకపోవడంతో ఆ రైలు ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పట్టాలపై దూసుకుపోయింది. ఒకవైపు ముంబై వంటి రద్దీ ప్రాంతం, మరోవైపు ఎదురుగా వచ్చే ప్యాసింజర్ రైలు. ఏం జరుగుతుందో అర్థం కాక రైల్వే యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అధికారులు సృష్టించిన అడ్డంకులు, సాంకేతిక చాకచక్యంతో గూడ్స్ రైలు వేగం క్రమంగా తగ్గడం మొదలైంది. 100 కిలోమీటర్ల నుంచి 80, 60 చివరికి 30 కిలోమీటర్ల స్పీడ్కు చేరుకుంది. ముంబై శివారు ప్రాంతానికి వచ్చేసరికి రైలు దాదాపు నియంత్రణలోకి వచ్చింది. మండపేట నియోజకవర్గం రాత్రి ద్వారపుడి గ్రామంలో ఒక హత్య సంఘటన చోటు చేసుకుంది. మృతుడు పోలిపల్లి సూర్యప్రకాష్ 41 సంవత్సరాలు తెనుకుల, ఆయన వెల్లి సంధ్య 40 సంవత్సరాలు గౌడ. ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత 2 సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకొని నిన్న 26/2/2026న అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు సుమారు రాత్రి 11:30 సమయంలో పెళ్లికొడుకు ఇంటికి వెళ్లి రాళ్లతో దాడి చేయడంతో పోలిపల్లి సూర్యప్రకాష్ తీవ్ర గాయాలకు గురై మృతి చెందారు అని సమాచారం తెలిసిన వెంటనే మండపేట రూరల్ ఎస్ఐ వి కిషోర్, సిఐ పి దొరరాజు సిబ్బందితో వెంటనే ద్వారపుడి ఘటనా స్థలంకి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్యా కూడా ఘటనా స్థలంని పరిశీలించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని సిఐ పి దొరరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి. అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. ఇంటికే మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఇది ద్వారపుడు గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి. జడ్మేడపడి ఎక్కడండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చారా, లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరు ఏం పేరమ్మా? మీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? దాహం వేస్తే వాడేస్తావు. వస్తుందమ్మా, వస్తుంది. ఆమె డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరంటే మీకన్నా మేము తక్కువ చదువుకున్నాం. అంటే మాదంటే 8వ తరగతి కూడా చదువుకోలేదు. నువ్వు నేను చెప్తానా? చెప్పండి. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలు ముద్ర బ్యాచ్. ఏమండి, మేము ఏలు ముద్ర కాదు. అతను చంపవలసిన పని ఏంటి?
ఏమండి? అతను చంపాలి, కొన్ని మీ మేడపాటు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపాల్సిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు, మీరు ఎక్కువ చదువుకుంటారు, మేము ఏదో ఏదో ముద్రగాళ్ళు చెప్పండి. చెప్తారు ఆవిడ చెప్తారు చెప్తారు మేడం గారు మీరంటే మండల మెజిస్ట్రేట్, అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్, మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్. మీరు చెప్పండి ఏంటి కారణం, అతనన్నా కొట్టవలసిన పని ఏంటి, మీకు ఎవరు ఫోన్ చేసేది, మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి, మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి, మీకు ఎవరు ఫోన్ చేశారు ఏంటి? వదలను పోలీసులు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవడతాను. చెప్తానమ్మా మీ అందరూ మా తమ్ముళ్ళు అట్లా చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. మీ అక్కన కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా కుర్రోడు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటియాల తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి ఉన్నది బట్టల షాప్ చంటి అంటే పల్ల చంటి, తాలూకా వాళ్ళు పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి. మీ అక్కన? ఈవిడే ఈవిడ డిప్యూటీ ఎంఆర్ సంబంధాలు చేసుకోకుండా చేసి సంబంధం. ఈవిడేమో మెల్ల పుస్తకాడు ఉంది అంతే కదా. పల్లెరు బాబు ఫోన్ చేయండి సార్. మా అనుమతి లేకుండా కట్టించాము. ఎవరికి ఏం చేయాలి చెప్పండి. అన్నకి పిల్లవాలి, నాకు పిల్లవాలి, అక్కడికి పిల్లవాలి, అలా చేశారండి. ఆడి పేరు? ఆడి పేరు నాకు ఐడియా లేదు. ఏమండి పేరేం పేరు? ప్రకాష్. పోలిపల్లి సూర్యప్రకాష్. పోలీసు చెప్తాం కాదు, ఇక్కడ చెప్తాను. ఇక్కడ తేడా వచ్చింది ఏంటో తెలుసా? ఆ పుస్తులతో అంటే బొందులు కట్టేది సరిపోతుంది. బొందులు ఎవరు కడతారు? అది పెళ్లి కడతారు. బెంజ్ సర్కిల్ లారీ ఓనర్స్ కళ్యాణ మండపం ఏరియాలో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. నేషనల్ హైవే అధికారులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, విఎంసీ అధికారులతో కలిసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ అతి త్వరలో కృష్ణలంక వాసులకు ఉపయోగపడే విధంగా కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ రాబోతుంది. రాణిగారి తోట దగ్గర నేషనల్ హైవే అధికారులు శాంక్షన్ చేసిన సబ్ వేకి ఈరోజు టెండర్లు ఓపెన్ చేయటం జరుగుతుందని అన్నారు. గత 5 సంవత్సరాలు సిపిఐ, సిపిఎం మొద్దు నిద్రపోయారు. గత ఏడాది కాలంగా రాణిగారి తోట అండర్ పాస్ కోసం గద్దె రామ్మోహన్తో కలిసి కష్టపడి శాంక్షన్ చేయించాం. సిపిఐ, సిపిఎం నాయకులు మేము 4 సార్లు పరిశీలనకు వెళ్లిన తర్వాత మొద్దు నిద్ర లేచారు. గత 5 ఏళ్లలో మేము గౌరవించే సిపిఐ, సిపిఎం నాయకులు ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు. తెచ్చేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం, మేముండగా ఉద్యమాల బాట ఎందుకు అంటూ ప్రశ్నించారు. తిరువూరు నియోజకవర్గం జీ కొండూరులో మార్చి 15వ తేదీ 18 గ్రామాలకు మంచినీరు అందించే వాటర్ ట్యాంకులు ప్రారంభించబోతున్నాం. పనులు పూర్తి చేస్తుంటే సిపిఐ, సిపిఎం నాయకులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ నగర అభివృద్ధికి ఒక తట్టెడు మట్టి కూడా వేయలేకపోయింది. మరో 10 రోజుల్లో విజయవాడ నగరానికి పట్టిన చీడపోతుంది. గ్రేటర్ విజయవాడ అయ్యేలోపు నగరానికి ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి చేసి చూపిస్తాం. కమ్యూనిస్టులు సంస్థాగత విమర్శలు చేయాలని సూచించారు. కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గారు అందరూ వచ్చి వాళ్ళు పరిశీలించడం జరిగింది. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషను కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్గా మినిట్స్ రికార్డ్ చేసి అధికారులకు కూడా పంపించాం. దాన్ని అంతకుముందు గద్దె రామ్మోహన్ రావు నేనుగా ముఖ్యమంత్రి వర్యుల వరకు వెళ్ళి దాన్ని విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే కృష్ణలంకలో 2 RUBలు కావాలని వారు విన్నవించుకుంటాం. నేషనల్ హైవే వారు దాన్ని ఒప్పుకుని
రాణి గారి తోట దగ్గర ఒక ఆర్యూబీని శాంక్షన్ చేయడం జరిగింది. సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణి గారి తోటలో నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 ఆర్యూబీలు కూడా తీరుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి వస్తే నిజంగా చూస్తే బెన్ సర్కిల్ నుంచి ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్క్రూ బ్రిడ్జ్ దాటి ట్రాఫిక్ అవుతుంది. అందులో నగరాల్లోకి వెళ్లాల్సిన వాసులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. వీటికి తోడు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇక్కడ పార్కింగ్ కూడా నేషనల్ హైవే అంతకుముందు ఇంత చివరి దాకా ఉండేది కాదు, వాళ్ళకి పార్కింగ్ స్థలం ఉండేది. కానీ ఆ పార్కింగ్ స్థలం నేషనల్ హైవే అధికారంలోకి వెళ్ళటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ డివైడర్లో పార్కింగు అంతేకాకుండా ఒక రోడ్డు, ఆ రోడ్డు స్క్రూ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంజీ రోడ్డు వెళ్ళే వాసులకి బెన్ సర్కిల్ దాకా వెళ్లకుండా ఇటు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అధికారులు దానికి సమ్మతించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హైవే వెంబటే గ్రీనరీ కూడా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో గ్రీనరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని స్వతంత్రంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీని లారీ ఓనర్స్ ఎదురుగా ఆ రోడ్డు ప్రారంభమయ్యే వరకు పార్కింగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెయింటైన్ చేసే విధంగా మేము కోరటం జరిగింది. తప్పకుండా సోమవారం రోజు నేను, ఎమ్మెల్యే గారు, మళ్ళీ దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ మరొకసారి కూర్చుని మినిట్స్ రికార్డ్ చేసి మినిట్స్ని ట్రాఫిక్ పోలీసులు కూడా సమావేశంలో ఉంటారు. మినిట్స్ రికార్డ్ చేసి ఆ మినిట్స్ ద్వారా ఇవన్నీ 1-2 నెలల్లోనే పూర్తయ్యేటట్టు చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్ జై ద్వారా గుర్తించిన సాంస్కృతిక కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. బస్సులపై జై ఆర్ట్ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ కళలు, చేతి పనులపై అవగాహనను తెస్తుంది. పర్యాటక అభివృద్ధి, చేతి వృత్తుల వారిని ప్రోత్సహిస్తుంది. జై ఆర్ట్ వర్క్ ఉన్న 6 ఎక్స్పర్ట్ బస్సులు శుక్రవారం ప్రారంభించారు. రికార్డు స్థాయిలో ఆదాయం రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించింది. గత 35 రోజుల కాలానికి గాను ఈ మొత్తం లభించింది. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం మరియు శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,58,53,536 నగదు, అన్నప్రసాదం హుండీల ద్వారా 59,82,822 నగదు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకలుగా 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 280 గ్రాముల వెండి, అలాగే 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తలు సిహెచ్ రాంబాబు, సలాది నాగేశ్వరరావు, పి భవానీ, సిహెచ్ సత్యనారాయణ, ఎస్ సూర్య కుటుంబారావు, ఎం త్రిమూర్తులు హాజరయ్యారు. పర్యవేక్షణ అధికారులుగా మందుపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి FA7C డి సురేష్ బాబు, పల్వెల గ్రూప్ 2 దేవాలయాల ఈవో PVVS కామేశ్వరరావు, ఆత్రేయపురం గ్రూప్ 3 దేవాలయాల ఈవో బి నరేంద్ర కుమార్ వ్యవహరించారు. హుండీ ఆదాయం లెక్కింపుకు కరూర్ వైశ్య బ్యాంక్, రావులపాలెం, కెనరా బ్యాంక్, రావులపాలెం వారు సహకారం అందించారు. అలాగే అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, శ్రీవారి సేవకులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు మాట్లాడుతూ ఈసారి రికార్డు స్థాయిలో 2.17 కోట్ల ఆదాయం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముందునూరి వెంకటరాజు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మినీ ఇండస్ట్రియల్ క్యారిడార్ ప్రత్యేక హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లాలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన చారిత్రాత్మక వారసత్వం కలిగిన వెంకటగిరి నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించిన సభాపతికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు పొరుగు రాష్ట్రాలైన చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ వలసలను అరికట్టాలంటే వెంకటగిరిలో చిన్న తరహా పరిశ్రమలను స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో మినీ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరి పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ నేత కార్మికులు దళారుల చేతిలో మోసపోతున్న పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. డిజైనింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఒకే చోట ఉత్పత్తి ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడి మధ్యవర్తుల ఆధిపత్యం తగ్గుతుందని వివరించారు. పట్టు, జరీ వంటి ముడి సరుకులపై సబ్సిడీ పెంచి కార్మికులను ఆదుకోవాలని కోరారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉత్సాహవంతులైన యువతకు సరైన ప్రోత్సాహం కల్పిస్తే వెంకటగిరి మళ్లీ తన పాత వైభవాన్ని సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. కురుగొండ్ల రామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష. తిరుపతి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం అధ్యక్ష నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది అధ్యక్ష. మా ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టిలో తీసుకురావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో సరైన ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న యువత పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు అధ్యక్ష. వలసలను అరికట్టాలంటే స్థానికంగా చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ఏర్పాటు అత్యంత అవసరం అధ్యక్ష. ప్రభుత్వం ప్రోత్సాహాలతో ఇక్కడ మినీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తే యువతకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. వెంకటగిరి పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది అధ్యక్ష. మన రాష్ట్రం గర్వించదగ్గ హస్తకళలో ఇది ఒకటి అధ్యక్ష. అయితే నేత కార్మికులు నేటికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక దళారు చేతిలో మోసపోతున్నారు అధ్యక్ష. అయితే మా ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ప్రత్యేక హ్యాండ్లూమ్ పార్కు వెంకటగిరిలో ఒక ఆధ్యాత్మిక హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. దీనివల్ల డిజైనింగ్ నుండి ఫినిషింగ్ వరకు అన్నీ ఒకే చోట జరిగి ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది అధ్యక్ష. ఆధునిక మార్కెటింగ్ యార్డ్ చేనేత కార్మికులకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవడానికి, ఎగుమతి చేయడానికి వీలుగా ఒకే సెంట్రలైజ్డ్ మార్కెటింగ్ యార్డు మరియు ఆ కామర్స్ హబ్ను ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ముడి సరుకుపై పట్టు, జరీ వంటి ముడి సరుకులపై సబ్సిడీ పెంచి కార్మికులను ఆదుకోవాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. వెంకటగిరిలో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉత్సాహవంతులైనటువంటి యువత ఉన్నారు అధ్యక్ష. వారికి ప్రభుత్వం నుండి కొంచెం ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు కల్పిస్తే వెంకటగిరి కేవలం చేనేత కేంద్రంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం వెంటనే స్పందించి హ్యాండ్లూమ్ పార్కు మరియు మార్కెటింగ్ యార్డు మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఉయ్యూరు టౌన్ ఎస్ఐ లోకేశ్వరి, మళ్లీ క్లాసుల సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులకు ఉయ్యూరు టౌన్ పోలీసులు చెక్ పెట్టారు. స్థానిక ఆర్ఎన్బి బంగ్లా సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. सुरोजा नंबर ला सर 1 नंबर ला बूट बुक मरा
మాట నోరు ఇచ్చారు తోలు ఇస్తున్న వర్గమని మాట నోరు ఇచ్చారు తోలు చేస్తామని అడిగిన దాని మాట సమాధానం చెప్పు చెప్పింది బల్లికి అదే 10 మంది వీడియోలు ఎందుకు తెస్తారు మీరు? బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన సమాచారం నేపథ్యంలో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. భక్తులు చెల్లించిన నగదు, బంగారం, విరాళాలకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విరాళాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. త్రాగునీటి సదుపాయం, క్యూ లైన్ల నిర్వహణ, అన్నప్రసాదంలో పులిహోర 200 గ్రాములు ఉండాలి, 160 గ్రాములు మాత్రమే తూకం చేస్తూ భక్తులకు అమ్ముతున్నారని, లడ్డూ తయారీలో నాణ్యత లేకపోవడం, లడ్డూలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే శుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భక్తుల విశ్వాసంతో వచ్చిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగం కావాలి, ఎలాంటి దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం. దేవాలయం ఆఫీస్ రూమ్లో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని మంత్రి తప్పుపట్టారు. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు వ్యవహారంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల లీవ్లో ఉన్నవారు హాజరు రిజిస్టర్లో సంతకం చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 3 అటెండర్లు, పూజారి 4గురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసిన మంత్రి దేవస్థాన పరిపాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్లో కానీ, మరి లడ్డూల ప్రిపరేషన్లో కానీ మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహోర శాంపిల్ కానీ, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ కానీ, లడ్డు శాంపిల్ కానీ తీసుకోవడం జరిగింది. పులిహోర 200 గ్రాములు వే చేయాల్సింది కానీ కరెక్ట్గా 160 గ్రామ్స్ వాళ్ళు వే చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపం కనిపించింది. దాంతోపాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కింద కూడా దేవాలయ ఆవరణలో కూడా శుభ్రత అనేది మాకు కనిపించలేదు. మరి ఎంత భక్తులు వచ్చినా కూడా వెంటనే మన ఊడ్చే కార్యక్రమం శానిటేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేయకపోవడం బాధాకరం. దాంతోపాటుగా ఇక్కడికి వచ్చే అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రావడంలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాకున్నా కూడా వీళ్ళు లీవర్ రాయకపోవడము, యాబ్సెంట్ అని రాయకపోవడము, అట్లా వారాలుగా కూడా ఒక ఎంప్లాయీ రాకపోతే ఆ ఎంప్లాయీ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని, ఒక అయ్యగారిని మేము రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా అకౌంటెంట్ నెగ్లిజెన్స్ ఉంది, సూపరింటెండెంట్ నెగ్లిజెన్స్ ఉంది, ఈఓ నెగ్లిజెన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి బంగారం సరిగా చెప్పలేకపోతున్నారు, బంగారం లెక్క, వెండి లెక్క సరిగా చెప్పలేకపోతున్నారు. ఎంప్లాయీస్కి శాలరీస్, పే బిల్స్ కూడా సరిగా చూపించలేకపోతా ఉన్నారు. మరి అంతేకాకుండా ఎక్కడైతే దాతలది సంబంధించినటువంటి కింద ఒక సెల్ ఉందో ఆ దాతల సెల్ కూడా బంద్ చేసి పెట్టింది. అంటే 10వ నెల నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు దాతలు ఎవరు కూడా ఒక బంగారం కానీ వెండి కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే ఒక్కటి కూడా రాకపోవడం 10వ నెల నుంచి అంటే అది హాస్యాస్పదం అని చెప్పాలి. మరి అందులో ఏం జరుగుతుందో అదైతే తెలీదు. మరి మేము అసిస్టెంట్ కమిషనర్ గారితో పాటు ఆర్జేడీ గారితో ఇక్కడికి రావడం జరిగింది. వారికి పూర్తిగా మేము పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఉన్న వైఫల్యాలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి కూలంకషంగా దాన్ని
వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏమేమి చేసింది అక్కడ వాళ్ళు ఒక రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్కు వీళ్ళ రికార్డ్స్కి కూడా మరి కనెక్షన్ కరెక్ట్గా ఉందా, టాలీ అయిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మరి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి మేము ఆల్రెడీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు ఆ బుక్స్ తీసుకొని మరి ఆఫీస్కి వెళ్ళి మాకు ఆ నోటు ఏమేమి వైఫల్యాలు ఉన్నాయో నోటు పంపిస్తారో ఆ నోటుని బట్టి మేము ఇంకెవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది మేము తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఎందుకు అనంటే ఈరోజు ఒక దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్రశాంతత కోరుకుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక మెడిటేషన్ లాగా కూర్చొని ప్రశాంతంగా ఉండాలి, పోయేటప్పుడు ఒక పాజిటివ్ వైపు తోటి పోవాలి అని కోరుకుంటారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సంచలనం సృష్టించిన కార్ల రాజేష్ మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్ కస్టడీలో రాజేష్ మరణించడం వెనుక అనేక అనుమానాలున్నాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్న తరుణంలో నేడు రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో మరియు పోలీసు వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతుంది. నేడు జరుగుతున్న రీపోస్ట్ మార్టం వద్దకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వయంగా చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేష్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలను దాచిపెట్టాలని పోలీసులు చూస్తున్నారు. నిందితులైన అధికారులను రక్షించే ప్రయత్నం జరుగుతుంది. రిపోర్టుల వాస్తవాలు ఉంటేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. కార్ల రాజేష్ మృతి కేసులో పోలీసులు చెబుతున్న వెర్షన్ నిజమా లేక దళిత సంఘాలు ఆరోపిస్తున్నట్లుగా ఇది వ్యవస్థీకృత హత్యనా అనేది రీపోస్ట్ మార్టం రిపోర్టుతో తేలిపోనుంది. బాధితుడి కుటుంబం మాత్రం తమకు న్యాయం కావాలని, బాధ్యులైన అధికారులను జైలుకు పంపాలని కన్నీరు మున్నీరవుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం రాఘవాపురం ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిత కేంద్రంలో విద్యార్థులు తక్కువగా ఉండటంపై ఎంఈఓని ఆమె ప్రశ్నించారు. పాఠశాలకు నిధులు వస్తున్నాయని వాటిని దేనికి వినియోగించాలో అవగాహన లేకపోతే ఎలా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సిబ్బంది ఉన్నా విద్యార్థుల సంఖ్య పెంచలేకపోతున్నారని, సరైన విద్య అందించలేకపోవడం వల్లే విద్యార్థులు రావడం లేదన్నారు. మన పిల్లల్ని ఇలానే చూస్తున్నామా? ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు అలానే ఉండిపోవాలా అంటూ ఆమె మండిపడ్డారు. పాఠశాలలకు వచ్చే నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాలని ఎంఈఓకు సూచించారు. తాను మళ్లీ వచ్చే నాటికి పాఠశాలలో విద్యాబోధన మెరుగ్గా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని ఎంఈఓ రమణయ్యను అదనపు కలెక్టర్ శ్రీజ హెచ్చరించారు. పాఠశాలకు అభివృద్ధికి నిధులు వచ్చే నిధులను ప్రజాప్రతినిధులు దగ్గరుండి గమనించి పనులు చేయించుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉందని ఆమె అన్నారు. గ్రామాల్లో ఉన్న భవిత విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలకు సర్పంచులు సహకరించాలని ఆమె కోరారు. మళ్ళీ రివ్యూ చేసినప్పుడు ఇలా ఉంటే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాను. ప్రైమరీ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ చెప్పే వాళ్ళని అప్డేట్ చేయండి. మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు అడిషన్ మల్టిప్లికేషన్ చెప్తారు. డిస్ట్రిక్ట్ చీఫ్ మినిస్టర్ at state and prime minister at national level, they strive to meet the needs. ఎట్లా మోపే
కరెక్టే చెప్పు. బట్ ఓకే మేడం. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని పాటిగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నరసింహ నాని ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. యావత్ దేశం ప్రపంచంలో ముస్లిం సోదరిమణులు రంజాన్ మాసం అనగానే ఒక 1 month కఠోరమైనటువంటి దీక్ష. ఈ 1 month అంతా ఉపవాసాలు ఉండి అల్లాని ప్రేయర్ చేసుకుంటూ ప్రజలు కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతోనే ఈ పవిత్రమైనటువంటి రోజా జరుగుతున్నటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ పాటిగడ్డ ప్రాంతంలో తమ్ముడు నరసింహ తెలంగాణ ఉద్యమకారుడు నాని తన ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు రోజా వదిలిన తర్వాత ఏదైతే ఫ్రూట్స్ కానివ్వండి, అదేవిధంగా డిన్నర్ కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఈ గొప్ప పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో నెలవంక కనిపించిన తర్వాత వచ్చేటువంటి ఈరోజు 6th డే కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో अल्लाह दया वाला सब लोग खुशी रहना। आज जो रमजान 1 महीने फास्टिंग उंडी प्रेयर डेली 3-4 टाइम्स प्रेयर కూడా జరిగేటువంటి సందర్భాలు కాబట్టి వారికి కూడా సకల సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని కూడా మరి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకొని ఈ రంజాన్ మాసం పవిత్రంగా జరగాలి. వాళ్ళ 6th డే ఇంకా 24 days ఉంటాయి. ఈ డేస్ అంతా అందరూ కూడా మరి కలిసిమెలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని రంజాన్ పండుగ వరకు కూడా ఈ కార్యక్రమం. ఖమ్మం జిల్లా వైరాలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రికార్డుల పరిశీలన ఉదయం నుంచే కార్యాలయానికి చేరుకున్న అధికారులు సిబ్బంది హాజరు పట్టికతో పాటు కీలక దస్తరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ మత్స్యశాఖ కార్యాలయంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సర్ప్రైజ్ రైడ్ చేశామన్నారు. వీధుల్లో అలసత్వం వహించిన, రికార్డుల్లో అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఏ అధికారి అయినా సిబ్బంది అయినా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఈ నెంబర్కు సమాచారం అందించి అవినీతి రహిత సమాజానికి సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలో పలువురు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం వైరాలో ఉన్నాము, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎఫ్డిఓ గారు అందుబాటులోనే ఉన్నారు. జస్ట్ ఏం లేదు, ఈ ఆఫీస్ మీద కొన్ని రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇక్కడ అధికారుల పనితీరు సరిగా లేదని చెప్పేసి, ఇక్కడ సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదని చెప్పేసి దాని మీద మేము ఈరోజు సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీస్ మీద సిబ్బంది కూడా మేము వచ్చేటప్పటికి మార్నింగే వచ్చాము, ఎవరు సరిగా అందుబాటులో కూడా లేరు. స్టేషన్ ఆఫీస్లో రికార్డ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడం లేదు. అన్నీ మా టీం అంతా కలిసి క్షుణ్ణంగా రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తుంది.
ఇది టోటల్గా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పరిధిలో 10 మండలాలు ఉన్నాయి మన ఖమ్మం జిల్లాకు సంబంధించి. 10 మండలాలకు సంబంధించి ఒక 55 సొసైటీస్ ఉన్నాయి, ఫిషర్మెన్ కమ్యూనిటీ సొసైటీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు ప్రాపర్గా ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. తర్వాత సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళ గైడెన్స్ అవన్నీ ఇవ్వాలి. అవి కూడా ప్రాపర్గా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. లోపల రికార్డ్స్ అవి చూస్తాను, అంత అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి పర్సనల్గా, అవి కూడా వెరిఫై చేస్తాను. ఏదైనా ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇంకోటి మీకు మరొకసారి ఇప్పుడు రిపీట్గా చాలాసార్లు మేము గతంలో కూడా ఇంకోటి ఈ ఎఫ్డిఓ ఆఫీస్ మీద గతంలో కూడా 2022లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అది 50,000 రూపాయలు ఈ ఫిషర్మెన్ సొసైటీ ద్వారా 50,000 రూపాయలు లంచం తీసుకుంటే 2 అధికారుల మీద కేసు నమోదైంది. బుచ్చిబాబుని అప్పుడు ఎఫ్డిఓ గారు, ఇంకొక సంబంధిత ఆఫీస్ సిబ్బందిని కూడా మేము అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు ఛార్జ్షీట్ వేయడం కూడా జరిగింది. అలానే ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మా 1064 ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 దీనికి మీరు నిరభ్యంతరంగా రౌండ్ ద క్లాక్ 24/7 కాల్ చేయొచ్చు. సచివాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో భేటీ అయ్యారు. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో సమావేశమయ్యారు. వీరంతా ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు సీఎం మేము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూమిలో అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సదరు కోర్టు తీర్పు పేపర్లు కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకుండొచ్చు. జిల్లా కలెక్టర్కి కోరుతున్న నివేదిక కోర్టు తీర్పు కేంద్ర మంత్రికి పంపిస్తే దాని పట్ల అవగాహన వస్తుంది. రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న మాట తెలుసు. ఒక కాళేశ్వరానికి సంబంధించిన రుణ భారంలో ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 48,000 కోట్లు కిస్తీలు కట్టింది. 2 బడ్జెట్లలో కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో తెలంగాణ తీర్చిన వయసు గల రాష్ట్రం ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా నిధులు కాకపోయినా అందులో సగమైన తెలంగాణ ప్రత్యేక నిధులు కేటాయించాలి. తెలంగాణ ఆదుకోవాలనే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ మోసంపై ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం నుండి మనం కడుతున్న పన్నులు వచ్చే నిధులపై తెలియచెప్పాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రిని కోరుతున్న. రైతు భరోసాతో పాటు ఎన్నికలకు సంబంధించిన అన్ని హామీలు విఫలం కాకుండా అమలు చేస్తున్నాం. కోర్టు తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో బీజేపీ టాప్. కవితకి కోర్టులో పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా ఒక అపవాదు మాత్రం ఉంది. దానికి సంబంధించి తర్వాత ప్రజలు చెప్తారు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడదు. మేము వ్యక్తిగతంగా అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారంగా ఆ స్థలం ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి అందులో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తాం. అది అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పేపర్లను సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా. దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటులు గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,348 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం
అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కవిత మీద అనేక ఆరోపణలు చేశారు. లిక్కర్ ఇష్యూలో ఆమె క్లీన్ చీట్ అంటూ కూడా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన తీర్పు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భారతీయ జనతా పార్టీ టాప్. సరే, ఈ కవిత గారు ఈరోజు కోర్టు తీర్పును తనకు సంబంధం లేకుండా పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా కూడా ఒక అపవాదం అనేటువంటిది మాత్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీస్ లోపల ఆ బీజేపీ వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి అంశం తర్వాత ప్రజలు చెప్తారు. చిలకలపూడి షేక్ అబ్దుల్ నబీ అప్రమత్తతతో సైబర్ నేరగాళ్ల కుట్ర భగ్నమైంది. మచిలీపట్నం మీడపల్లి ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి హరినాథ్ రిటైర్డ్ బెల్ కంపెనీ ఉద్యోగి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆయనకు ఒక గుర్తు తెలియని నంబర్ నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేయగా ఫోన్లో పోలీస్ యూనిఫామ్ ధరించిన వ్యక్తి తాను పూణే నుండి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారి అని పరిచయం చేసుకుని మీపై సిబిఐ కోర్టులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, 4 ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి మీ ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నామని, మీరు వారికి సహకరించారని ఆరోపిస్తూ మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. తదనంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు వీడియో కాల్లోనే ఉంచి వారి ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ మానసిక ఒత్తిడికి గురి చేశారు. ఈ సందర్భంగా ఇంట్లో అద్దెకు ఉంటున్న మణి అనే వ్యక్తి వారి అనుమానాస్పద పరిస్థితిని గమనించి ఆరా తీయగా నేను డిజిటల్ అరెస్టులో ఉన్నాను అని హరినాథ్ చెప్పడంతో ఇది సైబర్ మోసం కావచ్చని అనుమానించి వెంటనే చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే చిలకలపూడి సిఐ షేక్ అబ్దుల్ నబీ వారి ఇంటికి చేరుకొని వృద్ధ దంపతులకు భరోసా ఇచ్చి ధైర్యం కల్పించారు. అనంతరం సదరు నకిలీ పోలీసులను వీడియో కాల్లోకి తీసుకుని వెనక నుండి ప్రశ్నించగా కంగుతున్న సైబర్ మోసగాడు వెంటనే కాల్ కట్ చేసి పరారయ్యాడు. హలో సార్, 9 AM, the DCP sir and your investigation officer both will talk to you. So be ready at 9 AM. Sir, before 9 AM, do your breakfast, take bath, be ready. So tomorrow they will start the verification process, and as soon as they start the verification process, after verification, your name will be removed from this case. Sir. So tomorrow at 9 AM, be ready for. Okay. If you have any question regarding the case, okay, then you can ask me in the morning. okay, Okay? okay, Don't ask any question regarding the case from the surveillance officer. okay sir. And your wife phone is not connected on video call. She said some network problem Okay. or some other problem. Yes sir, yes sir. You and your wife at house, or is there someone else also? No sir, some carpentry work is there upstairs, but nobody is there. You can see my face right now. Yes sir, clearly. Okay, because of the security reasons, we are not allowed to show our face, but because you had doubts Yes sir. and you are not a criminal in this case, I'm showing you your face. But if tomorrow DSP sir or any other person asks tomorrow DSP. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎమ్మెల్యేకు మంత్రోచ్చారణతో స్వాగతం పలికిన వేద పండితుడు పాల్గొన్న గెలిచిన వార్డు పాలకవర్గం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో గెలిచిన అందరికీ ధన్యవాదములు తెలుపుతూ వార్డు అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, 3 నెలలు కష్టపడి పనిచేసి వార్డులను అభివృద్ధి పథంలో తేవాలని, అప్పుడే నెంబర్ 1 మున్సిపాలిటీగా గుర్తింపు వస్తుందని అన్నారు. మీరెంత అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు తెప్పించే బాధ్యత నాది అని అన్నారు. కాలువలు, డ్రైనేజీ సమస్యలు అందరూ కౌన్సిలర్లు బాధ్యతగా చేపట్టి గతం పాలక వర్గం కంటే భిన్నంగా పనిచేసి బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటు చేయాలని, ప్రజలకు విశ్వాసాన్ని కలిగించాలని అన్నారు. చైర్మన్ మాట్లాడుతూ నాపై విశ్వాసం ఉంచి నన్ను చైర్మన్ చేసినందుకు వార్డుకు బెల్లంపల్లికి రుణపడి ఉంటానని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఎన్నికైన 34 వార్డుల కౌన్సిలర్లు కలిసికట్టుగా బెల్లంపల్లి అభివృద్ధికి పాటుపడతామని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని, రాజకీయాలకు అతీతంగా పనులు చేసి మాపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చైర్మన్ పదవికి కృషి చేసిన ఎమ్మెల్యే గడ్డం వినోద్కు కృతజ్ఞతలు తెలిపారు. మా మున్సిపల్ కౌన్సిలర్ అందరూ గెలిచినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్. బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవడానికే మన కౌన్సిలర్లు వాళ్ళు ఏ రోజన్నా డెవలప్మెంట్ కోసం వాళ్ళ సపోర్ట్ కావాలి. నేను ప్రత్యేకంగా చైర్మన్ వైస్ చైర్మన్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే వాస్తవాలను మీరు కొంచెం దాన్ని గమనించి ప్రజలకు ఏ రూపంగా సేవ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య గురించి మీరు ఆలోచించాలి. దాంతోపాటు వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మనసులో పెట్టుకోండి. స్వార్థాలు వద్దు, ప్రత్యేకంగా పని చేసుకుంటే జనాలకు ఒకవేళ మనం 3 నెలల లోపల మనం తీసుకున్న ఈ బాడీ ఫార్మేషన్ మీరు చూపిస్తే మీ అంత సక్సెస్ఫుల్ కౌన్సిలర్లు ఇంకెవరు ఉండరు. అయిపోయింది, గతమే. కానీ కొత్తగా వచ్చిన ఈ రూపాన్ని మనం అందరం కలిసికట్టి కాపాడుకొని ప్రజలకు సేవ చేసే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లనే కానీ లైట్లనే కానీ మురికి భాగంలో తొందరగా క్లీన్ చేయించే ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మీద నమ్మకంతో మమ్మల్ని నమ్మి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా నాకు పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పదవి నాకు గౌరవంగాను అట్లనే నాకు ఇది ఎంతో బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు ఎమ్మెల్యే సార్ని కలిసిన ప్రతిసారి సార్ ఒకటే మాట చెప్తూ ఉంటారు, మన బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవాలి, 100% అభివృద్ధి చేసుకోవాలి. గత 10 ఏళ్ల పాలనలో మనకు ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. ఈ మన కాంగ్రెస్ పాలనలో 100% అభివృద్ధి చేసుకోవాలి. మురికాలాలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్ల సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ ప్రతిదీ కూడా మనం 100% మనం అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. సార్ ఆశయమే మా లక్ష్యంగా తీసుకొని బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి దృక్పథంలోకి తీసుకుపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా 34 వార్డులలో కౌన్సిలర్లు అందరూ కూడా ఒకే కుటుంబంకి చెందిన వారిలాగా అందరం కలిసి కట్టుకొని పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన బెల్లంపల్లి పట్టణంను ఆదర్శ పట్టణంగా రూపుదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరికీ కూడా మీ ఆశీర్వాదం కోసమని చూస్తూ అందరికీ డ్వాక్రా కబ్జా అక్రమాలు వైసీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగాయి. వాటినిపై విచారణ చేయాలి. జనసేన అనేది కూటమిలో ఉంది కాబట్టి కూటమి నేతలు ఏం మాట్లాడినా నేను స్పందించలేదు. సీఎం చంద్రబాబుకు నేను లెటర్ రాశాను. నాపై వచ్చిన ఆరోపణలకు విచారణ కోరారు. ఇంట్లో వ్యక్తే లెటర్ రాశారు. ఆయన ఇంటికి తీసుకెళ్లి రాజీ చేసుకున్నారు. నేను రాయించానని ఆరోపించారు. డ్వాక్రా గ్రూపుల్లో 100 కోట్ల అవినీతి జరిగింది. మా అబ్బాయికి సంబంధం ఉందని వార్తలు రాయించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన వెధవలపై చర్యలు తీసుకోలేదు. గత 7.5 కాలంలో మెప్మాలో అవినీతిని బయటపెట్టాలి. మేము ఎంతో మానసిక క్షోభ అనుభవించాం. డ్వాక్రా మెప్మా అక్రమాలు బయటపెట్టాలి. చంద్రబాబు పవన్కి లెటర్ రాస్తాము. బ్రాహ్మణుల స్థలాలు మేము కబ్జాలు చేశామని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ స్థలాలను ఎవరు కబ్జా చేస్తున్నారో చెప్పాలి. ఆ స్థలాలపై విచారణ చేయించాలి. భూ అక్రమాలపై సిట్ విచారణకు మేము ఆదేశించాం. సిట్ విచారణలో కేసులు ఉన్న వాటిపై రాజీ చేస్తున్నారు. భూ కబ్జాలపై పూర్తి వివరాలతో చంద్రబాబుకు లెటర్ ఇస్తాను. మేము ఇసుకను టచ్ చేయలేదు. ఇప్పుడు గ్రావెల్ ఇసుకను లూటీ చేస్తున్నారు. భూ కబ్జాలపై పోరాటం చేస్తాను. భూ కబ్జాలు జరగనివ్వను. ట్రంక్ రోడ్డు విస్తరణలో వైశ్య సోదరులు విజ్ఞప్తి మేరకు విస్తరణ చేయలేదు. వైశ్యులకు న్యాయం చేసి ట్రంక్ రోడ్డు విస్తరణ చేయాలి. గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి ఆ గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పడం జరిగింది.
మరి అయినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. మొన్న ఆయన ఒక లెటర్ ఎవరో రాశారు, వాళ్ళకు సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపించాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడాడు. అప్పటికి మెదకులో ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు, పట్టుకొని ఇంటికి తీసిపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసిపోయి రాజీ చేసుకోవటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట? ఆ లెటర్ నేను ఒప్పుకున్నట్ట? నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నా, నా పార్టీకి సంబంధించింది కాదు. బద్వేల్ టు మైదుకూరు NH 67 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. కడప జిల్లా భీమాటం మండలం నందిపల్లె సమీపంలోని దొడ్ల డైరీ ఎదురుగా శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు నుంచి బద్వేల్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలిద్దరూ లారీ కింద పడి అక్కడికక్కడే నుజ్జునుజ్జాయి చనిపోయారు. గ్రావెల్ రోడ్డుపై నుంచి హైవేపైకి వెళ్లే క్రమంలో రోడ్డు మీద వెళ్తున్న లారీని బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు లారీని ఢీకొనడంతో బైక్ లారీ ముందు టైర్ల కింద పడి పూర్తిగా నుజ్జునుజ్జాయి మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిన భార్యాభర్తలను మాత్రం మృత్యువు వెంటాడింది. గత 5 నెలల క్రితం వివాహమై స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వచ్చిన ప్రసాద్, కావ్యలు వివిధ జీవులుగా ఉన్న మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మైదుకూరు DSP, బద్వేల్ RTO, రూరల్ CI, భీమాటం SI హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను బద్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా భీమటం మండలం NH 67 జాతీయ రహదారి ప్రమాదాలకు అడ్డంగా మారిందని చెప్పవచ్చు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో రోడ్డు మీద అతి వేగంగా వస్తున్నటువంటి లారీని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇదే దారిలో వస్తున్నటువంటి 2 వ్యక్తులు, అంటే భార్యాభర్త 2 వ్యక్తులు నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళి అటువైపుగా బద్వేలు వైపుగా వెళ్తున్న లారీని ఢీకొనడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడికే పూర్తిగా నిజ్జు అయినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మీరు విజువల్స్ లో అక్కడ చూస్తే వాళ్ళు వెళ్తున్న బైక్ యొక్క పార్ట్స్ కూడా మీరు చూడొచ్చు. రోడ్డు వెంబడి దాదాపు బైక్ కు సంబంధించినటువంటి పార్ట్స్ కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ అదే ప్లేస్ లో మీకు కనిపిస్తా ఉంది కదా, అదే ప్లేస్ లో అక్కడే అటుగా వెళ్తున్న బద్వేలు వైపు వెళ్తున్న లారీని అక్కడే ఇటువైపుగా వచ్చి ఢీకొనడం అయితే జరిగింది. దాదాపు ఇక్కడి నుంచి దాదాపు 10 మీటర్ల వరకు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితి అయితే చూడొచ్చు. మీరు గమనిస్తే దాదాపు ఇక్కడి నుంచి 10 మీటర్ల దూరం వరకు ఆ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని కూడా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనమైతే విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇదే బైక్ మీద భార్యాభర్తలు వెళుతూ ఉన్న క్రమంలో లారీని ఢీకొట్టి పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. అక్కడి నుంచి దాదాపు 10 మీటర్ల వరకు బైక్ ను ఈడ్చుకొస్తున్న క్రమంలో బైక్ పై మంటలు కూడా చెలరేగాయి. ఇక్కడే వాటర్ తో కూడా మీరు గమనించవచ్చు, పూర్తిగా ఈ క్యాన్ లో ఉన్నటువంటి వాటర్ తో కూడా బైక్ ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆర్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. తమిళనాడుకు చెందిన లారీని ఢీకొట్టి ఇదే లారీకి ముందు టైర్ కింద వాళ్ళు వెళ్తున్న బైక్ పూర్తిగా పడి నుజ్జునుజ్జైన పరిస్థితి మీరు ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు. ఈ లారీ టైర్ కింద బైకు పడినప్పుడు మంటలు చెలరేగి పూర్తిగా లారీలోని కొన్ని భాగాలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేయండి. దాదాపు ఈ లారీ వచ్చేసి ప్లాస్టిక్ పట్టల లోటుతో వెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. దాదాపు ఇక్కడ నుంచి పై వరకు కూడా మంటలైతే చెలరేగి కాలిపోయినటువంటి పరిస్థితి. ఇదే ప్లేస్ లో బైక్ లారీని ఢీకొట్టినట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇదే ప్లేస్ లో లారీని ఢీకొట్టి పూర్తిగా లారీ కింద పడి నిజ్జుగా అయిపోయి
మృతదేహాలుగా పడిపోయినటువంటి ప్రసాద్ కావ్యాల మృతదేహాలు చూసి కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరు మున్నీరైతే అవడం అయితే జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E6 టీవీ.